లాస్ట్ వీడియోలో నేను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలాంటి సందర్భాల్లో మనం చేస్తాం అనే దాని గురించి వీడియో చేశానండి. ఆ వీడియో నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈ వీడియోలో మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలాంటి సందర్భాల్లో కుదరదు అంటే, ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయలేం, కొన్ని సందర్భాల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేసినా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి సందర్భాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. మనం జనరల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనే టీత్కి చేస్తాం కాబట్టి ఫస్ట్ లోకల్ ఫ్యాక్టర్స్ ద్వారా వద్దాం. అంటే ముందు పన్ను పరంగా చూద్దాం. ఒకవేళ పన్ను కనుక బాగా పుచ్చిపోయింది అనుకోండి, బాగా పుచ్చిపోయి ఈ తల భాగం మొత్తం విరిగిపోయింది, పుచ్చిపోయి పీసులు బ్రేక్ అయిపోయింది, పేషెంట్ కూడా నొప్పి లేకుండా మొత్తం పూర్తిగా పాడైపోయింది, వేరు ముక్కలు మాత్రమే లోపల మిగిలిపోయాయి అనుకోండి, అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది సాధ్యం కాదు. ఆ పన్ను అనేది పీకించుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకవేళ పన్ను ఫ్రాక్చర్ అయింది, ఏదో గట్టి వస్తువు తింటున్నారు, పొరపాటున కింద పడ్డారు, ఫ్రాక్చర్ అయింది, ఒకవేళ సగం వరకు కొంతవరకు విరిగింది అనుకోండి, అడ్డంగా కొంతవరకు విరిగింది అనుకోండి, మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి కాపాడే అవకాశం ఉంది. బట్ ఎవరికైతే ఒకవేళ పూర్తిగా తలభాగం మొత్తం బ్రేక్ అయిపోయింది అనుకోండి అడ్డంగా, సో అప్పుడు పాసిబిలిటీ ఉండదు. నెక్స్ట్ ఒకవేళ నిలువున కూడా ఫ్రాక్చర్ అయింది అనుకోండి, సో అప్పుడు ఇక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే కొన్నిసార్లు చాలా యాక్టివ్గా ఉండి, అంటే లోపల ఇన్ఫెక్షన్ ఈ విధంగా కిందికి పోయి ఎముకలోకి కూడా పోయి బాగా ఇన్ఫెక్షన్ పెద్దగా అయిపోయి, ఒకవేళ పన్ను అంటే ఆ ఇన్ఫెక్షన్ స్థాయి ఎక్కువ ఉంది, అంటే ట్రీట్మెంట్ చేసినా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది, ఆ పన్ను ఇన్ఫెక్షన్ వల్ల ఊగిపోతుంది, లైట్గా ఇలా ఊగుతుంది అనుకోండి, అప్పుడు కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసి వేస్ట్ అనమాట. సో దానికి కూడా సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోయి సపోజ్ ఉదాహరణకు ఒక కింద దవడపల్లు అనుకోండి, ఈ వేరు భాగం ఏదైతే డివైడ్ అవుతుందో రెండు వేరులాగా, ఈ పార్ట్ వరకు ఇన్ఫెక్షన్ పోయింది అనుకోండి, ఈ పార్ట్ కూడా ఇన్ఫెక్షన్లో ఇన్వాల్వ్ అయింది అనుకోండి, దెన్ అప్పుడు మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. కెనాల్ చేశారు, ప్రాపర్నే చేశారు, బట్ ఇన్ఫెక్షన్ అవుతుంది, సో మళ్ళీ ఇంకోసారి చేశారు, మళ్ళీ ఇన్ఫెక్షన్ అయింది అంటే, ఇక అలాంటి టీత్కి ఇక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి వేస్ట్ అనమాట. కొంతమందికి ఈ రూట్స్లో ఈ కెనాల్స్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటాయండి. సో ఆ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంది అనుకోండి, అంటే కొంతమందికి 2 వేర్లు ఉన్నాయి, కొంతమంది 3 వేర్లు ఉండి 4 వేర్లు ఉండి, లోపల కెనాల్స్ అనేది చాలా కర్వ్ ఎక్కువ ఉండి కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంది అనుకోండి, సో అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినా కూడా సక్సెస్ రేట్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిలో కూడా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అనేది చేయరనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాల్సిఫైడ్ కెనాల్స్. అంటే ఏమవుతుందంటే వయసు పెరిగే కొద్దీ ఈ లోపల ఏదైతే కెనాల్ ఉంటుందో ఈ సైజ్ అనేది తగ్గిపోతుంది అనమాట. కొంతమందికి అంటే ఒక 45 ఇయర్స్ కానీ 50 ఇయర్స్లో వాళ్ళకి బాగా లోపల కెనాల్స్ అనేది బాగా క్యాల్సిఫై అంటే గట్టిగా అయిపోవడం అనమాట. లోపల క్యాల్సిఫికేషన్ జరిగి అంటే కాల్షియం డిపాజిట్స్ పేర్కొని ఇది చాలా సన్నగా అయిపోయి టోటల్ కూడా క్లోజ్ అయిపోతుంది కొన్నిసార్లు కెనాల్స్ అనేవి. సో అలాంటి సందర్భాల్లో కూడా మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయరు. ఇన్ఫెక్షన్ అనేది రూట్ ఎండ్ వరకు పోయి ఈ వేరు భాగం అనేది ఆ ఇన్ఫెక్షన్ ఈ వేరు భాగాన్ని తినేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్షన్ వేరు భాగాన్ని తినేస్తుంది అనుకుంటే, అలాంటి సందర్భాల్లో కూడా మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ అంటే తక్కువ ఉంటుంది, లేదా కొన్నిసార్లు అది అవాయిడ్ చేయడం బెటర్. కేసు పరంగా చూసుకున్నట్లయితే మనం కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పచ్చు అనమాట. అంటే ఉదాహరణకి ఒకవేళ ఆ పేషెంట్ కనుక మానసిక స్థితి బాగాలేదనుకోండి, తను కోఆపరేట్ చేయలేదనుకోండి, సో వాళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే సక్సెస్ఫుల్గా చేయలేము అనమాట. ఎందుకంటే వాళ్ళు మానసిక స్థితి బాగాలేనప్పుడు వాళ్ళు నోరు సరిగ్గా తెరుచుకోరు, సరిగ్గా క్లోజ్ చేయరు, కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది కాబట్టి, కోఆపరేషన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అంత సజెస్టబుల్గా ఉండదు. డయాబెటీస్ అనమాట, అంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండవు. సో అలాంటి వాళ్ళలో కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అంటిల్ అన్లెస్ ఆ డయాబెటిక్ లెవెల్స్ కొంత కంట్రోల్ తెచ్చుకొని మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వెళ్తే కొంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అన్కంట్రోల్డ్గా ఉంటే ప్రాబ్లం ఏంటి అంటే, వాళ్ళలో ఇన్ఫెక్షన్ అయిపోయి ఎముక వరకు పోయింది అనుకోండి, సో ఈ విధంగా ఇన్ఫెక్షన్ అయినప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది. సో ఆ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ తగ్గించే కెపాసిటీ కూడా బాడీలో తక్కువ ఉంటుంది అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటే కనుక. సో వాళ్ళలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కూడా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు మరీ ఎక్కువ అన్కంట్రోల్డ్ ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి కూడా వేస్ట్. కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయము. లిమిటెడ్ మౌత్ ఓపెనింగ్ అనమాట, అంటే కొంతమంది నోరు కొంచెమే తెరుచుకుంటుంది, సో ఇలా లిమిటెడ్ మౌత్ ఓపెనింగ్ ఉందనుకోండి, చెయ్యి అనేది ఆ లోపల వరకు పోదనమాట. సో ఎవరికైతే ఇట్లా నోరు ఎక్కువ తెరుచుకోకుండా కొంచెమే తెరుచుకుంది అనుకోండి, ఉదాహరణకి ఈ పన్ను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది, సో అప్పుడు మనము చెయ్యి పెట్టి ఆ ఏరియాలో ట్రీట్మెంట్ చేయాలి అనుకుంటే సో కొన్నిసార్లు పాసిబుల్ అవ్వదు అనమాట. సో అప్పుడు కూడా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి, ట్రీట్మెంట్ చేయడానికి చెయ్యి పొందదు కాబట్టి, సో అప్పుడు కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది పాసిబిలిటీ ఉండదు. ఈ విధంగా టీఎంజే డిజార్డర్ అనమాట, అంటే దవడ ఓపెనింగ్ ప్రాబ్లం ఉందనుకోండి, కొంతమందికి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, నోట్ తెచ్చుకునేటప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటుంది, లేదా ఈ ప్రాబ్లం ఉందనుకోండి దవడ జాయింట్ దగ్గర, సో వాళ్ళకు కూడా లిమిటెడ్ మౌత్ ఓపెనింగ్ ఉండి వాళ్ళకు కూడా పెయిన్ ఎక్కువ ఉండి తెరుచుకోలేకపోతున్నారంటే వాళ్ళకు కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అంత ప్రిఫరబుల్ కాదు. నెక్స్ట్ ఆరోగ్యపరంగా, ఒకవేళ ఒక పర్సన్కి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక, మనం రీసెంట్గా ఒకవేళ వాళ్ళకి హార్ట్ సర్జరీ కానీ ఏదైనా స్టెంట్ కానీ వేశారనుకోండి, ఒక 6 నెలల వరకు జనరల్గా ట్రీట్మెంట్ అనేది మనం పోస్ట్పోన్ చేస్తాం అనమాట. 6 నెలల వరకు ఎలాంటి డెంటల్ ట్రీట్మెంట్స్ చేయరు. సో అలాంటి కేసులో కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి
రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినా కూడా వాళ్ళలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల కూడా సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే కొంతమంది క్యాన్సర్ బారిన పడ్డారు అనుకోండి, ఒకవేళ నోటి క్యాన్సర్ వచ్చింది, ఉదాహరణగా నోటి క్యాన్సర్ ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది. సో అలాంటి వాళ్ళలో కూడా ఏంటంటే మనకి ఆ క్యాన్సర్ దానికి పాకినప్పుడు ఆ ఎముకను అనేది కట్ చేసి తీసేస్తారు, ఆ ఎముకతో పాటు టీత్ కూడా తీసేస్తారు అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో కూడా మనం పన్నును కాపాడలేము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా. నెక్ క్యాన్సర్ కానీ, చెస్ట్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు రేడియేషన్ థెరపీ జరుగుతుంటుంది. సో అలాంటి వాళ్ళలో కూడా ఏంటంటే మనకి ఆ రేడియేషన్ థెరపీ వల్ల టీత్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో వాళ్ళలో కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం అనేది సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళలో కూడా అవాయిడ్ చేస్తారు అనమాట. హీమోఫిలియా వాళ్ళలో కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం కానీ, రూట్ కెనాల్ సర్జరీస్ కానీ కొంత అవాయిడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్, ఎవరిలో అయితే కిడ్నీ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది, ప్రతి మారు డయాలసిస్ వెళ్తున్నారు, వాళ్ళలో కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఇంకా ప్రెగ్నెన్సీలో కూడా అంతే. ప్రెగ్నెన్సీలో కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అలాంటివి చేయము. ఎందుకంటే లోకల్ అనెస్థీషియా వాళ్ళతో మందులు వాడాల్సి వస్తుంది కాబట్టి అది తల్లితో పాటు బిడ్డ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది జనరల్గా సజెస్ట్ చేయరు. ఒకవేళ చేసినా కూడా మనకి సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4, 5, 6 నెలల సమయంలో మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. చూసారు కదా ఎటువంటి సందర్భాల్లో మనకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కుదరదు, లేదా కొన్నిసార్లు చేసినా కూడా సక్సెస్ రేట్ ఉండదు అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి హెల్ప్ఫుల్ వీడియోస్ మీ ముందుకు మరిన్ని వస్తుంటాయి. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.